అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లాలో వైద్య శాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఏఎంఎల్ సెకండ్ ఏఎన్ఎంఎల్ మొత్తం కూడా నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మేమేమి ఆ గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు ప్రభుత్వాలకు అప్పీల్ చేశాము, ఏం చేసినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదని కూడా వీరు వాపోతున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు ఏఐటీకి సంబంధించిన నాయకులు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వీళ్ళ కష్ట నష్టాలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నా, మొత్తం కూడా సెకండ్ ఏఎన్ఎంలు కూడా ఈ రోజు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా చూడొచ్చు అన్న? ఈ రాష్ట్రంలో గత 18-20 సంవత్సరాలుగా రెండో ఏఎన్ఎంలు చాలీసాలన వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఆ సమయంలో కూడా వీళ్ళకి ఎలాంటి బీమా సౌకర్యం కల్పించలేదు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయి వాళ్ళ జీవితాలు కూడా కుటుంబాలు కూడా త్యాగం చేశారు. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నారు. ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే సెకండ్ అదే ఏఎన్ఎం అదే పనిచేసే ఏఎన్ఎంలకు ఏదైతే జీతం ఇస్తున్నారో ఆ జీతము ఈ సెకండ్ ఏఎన్ఎంలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చేసే పని ఒకటే అయినప్పుడు, చేసే విధానం ఒకటే అయినప్పుడు ఎందుకు వేతనాల వ్యత్యాసం ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 18 రోజులు సమ్మె చేశాం. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాస్ శాలరీ ఇస్తామని చెప్పేసి చెప్పారు, అది కూడా అమలు చేయలేదు. ఒక కమిటీ చేశారు, ఆ కమిటీ ద్వారా త్రిసభ్య కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, రెగ్యులేషన్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి గతంలో డిహెచ్ హామీ ఇచ్చారు. చర్చలు జరిపాం. ఒక్కసారి మాత్రమే కమిటీ ఇప్పటిదాకా చర్చలు జరిపింది తప్ప మళ్ళీ ఇప్పటిదాకా కమిటీ ఏనాడు కూడా సమావేశమైన పాపాన అవ్వలేదు. సంవత్సరం దాటిపోయింది కమిటీ చేసి కాలయాపన చేస్తుంది తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇటీవల నోటిఫికేషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎగ్జామ్ కూడా పెట్టారు. మేమేం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం అంటే, జనాభా పెరిగింది. గతంలో ఎప్పుడో పాత ప్రాతిపదికన ఈరోజు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ చేశారు. ఇప్పుడు జనాభా పెరిగింది, గ్రామాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి, పిఎస్సీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వైద్యం మరింత చేరువయ్యాల్సిన సందర్భంలో మరిన్ని పిఎస్సీలు పెరగాలి. ఇప్పుడు 2-3 గ్రామాలకు 5-6 గ్రామాలకు ఒక పిఎస్సీ ఉంది. పక్క గ్రామాల నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పిఎస్సీల సంఖ్య పెరిగితే అక్కడ కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు పనిచేసేటువంటి దాదాపు 5,000 పైచీలకు సెకండ్ ఏఎన్ఎంలు ఏదైతున్నారో వివిధ పేర్లతోటి వాళ్ళందరూ కూడా అందులో రిక్రూట్ చేసి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. పలుసార్లు ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఈరోజు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీ సాధ్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ధర్నా చేస్తున్నాం. ఎగ్జామ్స్లో అయితే మనం నిర్వహించారో పోస్టుల సంఖ్య పెంచడం, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి, ఇంకా అదనపు పోస్టులు మంజూరు చేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అక్కడ మొత్తం భర్తీ చేస్తే ఇప్పుడున్న సెకండ్ ఏఎన్ఎంలు మొత్తం కూడా ఆ ఉద్యోగాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదా వయసు పైబడిపోయింది, ఉద్యోగ అర్హత లేదు, వాళ్ళందరూ కూడా ఏజ్ బార్ అయిపోయినా మన ఎగ్జామ్ కూడా రాలేదు. వాళ్ళందరూ కూడా గ్రాస్ శాలరీ ఇచ్చి ఏదైతే రెగ్యులర్ ఉద్యోగంతో సమానంగా ఇస్తున్నారో వీళ్ళకి కూడా గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కరోనా లాంటి సమయంలో ప్రాణాలు పరంగా పెట్టి పనిచేస్తే బీమా లేని పరిస్థితి. అందుకే వీళ్ళందరూ కూడా 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోతే వీళ్ళ తరపున కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్లో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, మంత్రులకు మెమోరాండాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసి సెకండ్ ఏఎన్ఎంల ఆధ్వర్యంలో సమస్యలు విజ్ఞప్తి చేస్తాం, మెమోరాండం ఇచ్చాం. మంత్రి గారు పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా సంవత్సరం దాటిపోయింది, ఇప్పటిదాకా ఎలాంటి చర్చలు జరపలేదు, మళ్ళీ అటువైపు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు ఆందోళన ప్రారంభించాం. రేపు గతంలో ఏ విధంగా నిరవధిక సమ్మె చేస్తామో రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెకండ్ ఏఎన్ఎం అందరూ కూడా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేస్తాం, ప్రభుత్వం మీద తీవ్రమైన పోరాటం చేస్తాం. మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం, గొంతమ్మ కోరికలు కోరట్లేదు. చేసే పని ఒకటే, ఆ సమాన వేతనం మేము కావాలని కోరుతున్నప్పుడు అదనంగా కొత్త వేతనం ఇవ్వాలని అడగట్లేదు. ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం కూడా ఏఐటీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడ పనిచేస్తుంటారు? నా పేరు మాధురి, నేను ఓగోడు పిఎస్సీ నల్గొండ జిల్లాలో పనిచేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? గత 2008 సార్ మాది రిక్రూట్మెంట్. ఏంటి మీ సమస్య ఏంటి, ఇవాళ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు? మా సమస్య రెగ్యులరైజేషన్ సార్. మెయిన్ సమస్య అయితే రెగ్యులరైజేషనే. గత 18 సంవత్సరాలుగా మేము 3,000 జీతం నుంచి మేము ఇప్పటి వరకు చేస్తున్నాం సార్. 3,000 జీతానికే మేము ఎక్కినాము. ఇప్పటి వరకు కూడా మాకు గత మేము 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆందోళన చేపట్టినాము. సుప్రీంకోర్టు నుంచి కూడా సమాన పనికి సమాన వేతనం అని వచ్చినా కానీ కూడా రెగ్యులర్ ఏఎన్ఎం ఏదైతే శాలరీ తీసుకుంటుందో ఆ శాలరీ మాకు ఇవ్వట్లేదు. రెగ్యులర్ ఏఎన్ఎం చేసే పని అదే, మేము చేసే పని కూడా అదే. అయినా కానీ మాకు జీతం తక్కువ, పని ఎక్కువ ఉంది, పని భారం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అన్ని కూడా యాప్లు డౌన్లోడ్ చేసుకొని పనులే చేయించుకుంటున్నారు తప్పిస్తే మాకు ఎలాంటి కూడా అలవెన్సులు లేవు, టీఏడిఏలు కానీ ఏది కూడా లేదు సార్. మాకు రెగ్యులర్ కావాలనేది ఒకటే మా డిమాండ్. ఇటీవల మేము ఎగ్జామ్ కూడా రాసాం సార్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసాము.
రాసినాం కానీ మాకు అర్హత లేని వాళ్ళం చాలామంది ఉన్నాము, అట్లా రాయని వాళ్ళం కూడా చాలామంది ఉన్నాము. దాదాపుగా ఒక 1000-1200 మంది దాకా మాకు అర్హత లేని వాళ్ళం ఉన్నాము. 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి మా ఏజ్ అంతా ఇందులోనే అయిపోయింది సార్. మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, వేరే ఉద్యోగానికి పోలేని పరిస్థితి, ఈ ఉద్యోగంలోనే మేము ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎటు పోయినా ఇటే వచ్చే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు రెగ్యులర్ చేసి ఒకవేళ అర్హత లేని వాళ్ళకి మొత్తం గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మేము ప్రమాదంలో ఎవరైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా చనిపోయిన వాళ్ళని చాలామంది ఉన్నాం సార్ మా వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి ఏది కూడా ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదు, ఏది కూడా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ ఈసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే వాళ్ళకి సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, గ్రాస్ శాలరీ ఇవ్వాలి. మాకేమో పోస్టులు పెంచాలి సార్. ఎందుకంటే మేము 4500 మంది ఉన్నాము స్టేట్ వైడ్గా, కానీ మాకు ఇంతవరకు కూడా 1900 పోస్టులే వేసిరు కాబట్టి పోస్టులు పెంచాలి సార్. మీరు ఉదయం ఎన్ని గంటలకు డ్యూటీకి వెళ్తారు, సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఎంత సమయం పడుతుంది? మేము కరెక్ట్ 9 గంటలకు టీచర్స్ ఎట్లా వెళ్తారో సార్ మేము అంతే 9 గంటలకు వెళ్తాము. కరెక్ట్గా 9 గంటలకు పోయి లంచ్ బాక్స్ కట్టుకొని 9 గంటలకు పోయి 4 గంటలకి మేము రిటర్న్ అవుతాం సార్ సబ్ సెంటర్ నుంచి. మాకు మా గ్రామీణ ప్రాంతాల పోవడానికి వెహికల్ ఫెసిలిటీ లేదు, మాకు ఒక బండ్లు లేవు, బండ్లు ఉన్నా మాకు తోలరానోళ్ళం ఉన్నాము. మేము ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది 7 అవుతుంది. చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టుకొని కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లో తండాలలో ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ లేని దగ్గర కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. ఒక్కొక్కరము 10,000 జనాభా 15,000 జనాభా కూడా వర్క్ చేసేటోళ్ళం ఉన్నాం సార్. కాబట్టి దయచేసి మా అందు దయ ఉంచి మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు అధికారులకు సమాచారం చెప్పలేదా సార్? మేము ఉదయం వెళ్తాం సాయంత్రం వస్తాం, మాకు యాప్స్ అప్లోడ్ చేయాలని కూడా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అని కూడా మీరు అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుంది మేడం? అధికారులకు మెమరాండాలు ఇచ్చినాము సార్, డిఎంహెచ్ఓ గారికి ఇచ్చాము, మేము మంత్రుల లెవెల్లో ఎమ్మెల్యేల గారి లెవెల్లో కూడా వెళ్ళినాము, అందరికి కూడా మేము ఇచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగడు లాగానే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్లే అయిపోయింది మా పరిస్థితి. మేము ఎంతసేపు పోరాటాలు చేస్తున్నాము, వితౌట్ శాలరీ తోటి కూడా చేసిన రోజులు ఉన్నాయి సార్. మేము 2 నెలలు 3 నెలలు అట్లా సమ్మె చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మా పరిస్థితి ఏంటంటే మా పిల్లల్ని మేము చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఏ కూలీ పోయినా నాలి పోయినా పొద్దుకాల తీసుకొచ్చుకొని పిల్లల కట్టుమిండి అన్నం పెట్టుకునే పరిస్థితి ఉన్నది వేరే దగ్గర. కానీ మేము పేరుకే ఉద్యోగాలు తప్పిస్తే కూలినాలు చేసుకునేటోడు కూడా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోతాడు. కానీ మేము ఈ యాప్లతోని ఈ ఆన్లైన్లతోని చాలా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం సార్. మాకు యాప్స్ అయినా తెల్లని దాకా కూడా మేము నిద్రలు పోకుండా ఈ ఎన్సిడి ప్రోగ్రామ్స్ అని ఇంకా చాలా చాలా మేము అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాం, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. కానీ మాకైతే ఎలాంటి ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటిది కూడా రెస్పాన్స్ లేదు సార్ మాకు ఇంతవరకు. సబ్ సెంటర్లోనే ఉంటాం మేము. ఏం చేయాలి అక్కడ? డ్యూటీ ఏంటి? డ్యూటీ ఏంది? పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాలి, ఎన్సిడి ఎంసీహెచ్ అని ఐహెచ్ఐ అని 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 30 ప్రోగ్రాంలు ఉన్నాయి మేము చేసేవి. ప్రతి ఒక్కటి మేము చేయాలి. ఫస్ట్ ఏఎన్ఎం కూడా లేదు మా దగ్గర. మాకు ఎడిషనల్ ఏఎన్ఎంగా తీసుకురాపు మమ్మల్ని. మాకు ఒక ఏఎన్ఎంని ఎక్కిన కానీ 1 సంవత్సరం ఉంది ఏఎన్ఎం అంతే. అన్ని డ్యూటీలు మేమే చేయాలి, మాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు. మేము ఎంత చేసినా కానీ ఎవరు పట్టించుకునేటో లేదు. కమిషనర్ కాడ పోయిన లెటర్ అందరికి డిమాండ్ అందరు రెగ్యులర్ కావాలి, ఒక అర్హత అందరు కావాలి, అర్హత లేని వాళ్ళకు గ్రాస్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే శాలరీ మీకు సరిపోతుందా మేడం? ఎట్లా సరిపోతుంది సార్? 25 వేలు ఇస్తే మాకు ఏం సరిపోదు. మా పిల్లలు ఎట్లా బతకాలి, మా సార్ ఎట్లా బతకాలి, మీ పిల్లలు ఉన్నాం, చదువులకే బొచ్చుడు అవుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం కూడా లేదు మాకు. సమాన పనికి సమాన వేతనం అని ఎప్పుడో అడిగినాక ఇవ్వట్లేరు వాళ్ళు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వస్తున్నాయా? రావట్లేదు సార్, మాకు ఏవి లేవు, జీతంతోనే బతుకుతున్నాం మేము, మాకే బెనిఫిట్స్ లేవు. రైట్, మొత్తం కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి చెప్పండి. ఏంటి మొత్తం కూడా ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది, ఏంటి మీ సమస్య ఏంటి? సార్, ఇప్పుడు పోయినసారి మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ధర్నా చేసే దగ్గరకు వచ్చి మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నెల లోపల మీకు అందరికీ పర్మనెంట్ చేస్తామని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చెప్పింది సార్. ముఖ్యమంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు. ఈ రోజు మంత్రి ఇంటికి పోయినా సప్పుడు లేదు, ముఖ్యమంత్రి ఇంటికి పోయినా సప్పుడు లేదు. మేము సమ్మె అనగానే అందరు వచ్చి పోలీసుల వ్యాన్ ఇంటి ముందు కూర్చుంటే చుట్టుపక్కల జనాలతో మేము తట్టుకోలేకుండా సార్ వీళ్ళు ఏం చేసిరో ఏమో, అందుకే పోలీసుల వ్యాన్ వచ్చి ఎక్కించుకొని పోతుంది. అదొకటి అనేది మానేయాలి సార్. గత ప్రభుత్వం చేసింది, మీ ప్రభుత్వం చేసింది, దానికి దీనికి తేడా ఎక్కడి సార్? తర్వాత ఊళ్ళల్లో జనాలు అయ్యో 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఇంకా మీకు పర్మనెంట్ కాలేదా, ఇంకా మీకు పర్మనెంట్ కాలేదా, ఇంకెన్నడైద్ది, మీ వయసు అంతా అయిపోతుంది కదా, ఇంకెప్పుడు చేస్తుంది ఈ గవర్నమెంట్? ఒకవేళ మీ చుట్టుపక్కల వాళ్ళు ఆ విధంగా అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది మేడం? బాధ అనిపిస్తుంది,
చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేము సార్, విన్నవించుకోవడం తప్ప మేము ఇంకో పరిస్థితి లేదు సార్ మా దగ్గర. ఈ ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం అనేది లేదు సార్, చేయలేము. మేము వయసు అయిపోయింది ఆల్రెడీ. ఇంటర్ ఏఎన్ఎం ట్రైనింగ్ 18 నెలల ట్రైనింగ్ కోర్స్ తోటి అందరం కూడా ఆఫర్ ఆఫ్ మెరిట్లోనే జాబులు తెచ్చుకున్నాం సార్. మేము మండల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. విన్నవించుకోవడమే తప్ప మేము గవర్నమెంట్ని ఏం చేస్తాం సార్? ఆడపిల్లలను సార్ కనీసం మా పైన కనీసం కనికరం కూడా చూపట్లేదు సార్, దయ చూపట్లేదు. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినా కూడా బాగుండేది సార్. ఇప్పుడు ఏది లేదు సార్, అసలు ఇన్ని సర్వీసులనే ఉండే సార్. మాకు వయసు ఎందుకు సార్ చెప్పండి? ఇన్ని సర్వీసులో 18 ఏళ్ల నుంచి చేస్తున్నాము, అదే సర్వీస్ కదా సార్. ఇంకా చేయాల్సింది ఇంకేమీ లేదు కదా. ఇంత చిన్న పిల్ల కాంచి ప్రతి ఒక్కరిని అమ్మమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, అన్న, వదిన, తాత అనుకుంటా ప్రతి ఒక్కరిని తట్టి లేపుతున్నాం సార్. కరోనా కాలం అయితే మేము చేసిన సేవలు కూడా అసలు అదన్నా గుర్తుకు రావాలా సార్ గవర్నమెంట్కి? అందరు ఇండ్లలో ఉన్నారు, ప్రతి ఒక్క టీచర్ కానీ ఏ ఎంప్లాయ్ అయినా ఇంట్లో ఉన్నారు. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వల్ల మాత్రమే పనిచేసినాం సార్. ఆ విషయం కూడా గవర్నమెంట్ గుర్తుకు లేదు సార్. ఎందుకు పట్టించుకోవడం లేదు అనుకుంటాం? రైట్, మనం అదే మాట్లాడుకుందాం. కరోనా కష్టకాలంలో కూడా చాలా వరకు కూడా సేవ చేసిన కూడా ఏఎన్ఎంఎల్ చేశారు. అయినా కూడా ఎందుకు ఏఎన్ఎల్ మీద ఇంత చిన్న చూపు చూస్తున్నాం అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం? ఇంకేం చేయం సార్ మేము? ఆ చిన్న చూపుకు అర్థమైందో మాకే తెలియట్లేదు సార్. అసలు చాలా చిన్న చూపు ఉంది సార్. అసలు తక్కువ శాలరీ, అసలు కనీసం ఈ ఊర్లో ఉన్న విఆర్ఏకి పర్మనెంట్ అయింది, అంగన్వాడీ టీచర్కి అయింది, ఆశాకి పర్మనెంట్ అయింది. వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళని చూసి భయపడతారు, సరే అని చెప్పేసి వాళ్ళకి హామీలు ఇస్తారు. మేము ఎన్నిసార్లు చేసినా కూడా ఈ సమస్యగానే మిగిలిపోయింది సార్. దానికి సొల్యూషన్ అయితే దొరకలేదు సార్. అసలు ఇంకా దొరుకుద్దో లేదో కూడా తెలియదు సార్. కనీసం అయ్యిందేదో అయిపోయింది సార్. ఇప్పుడన్నా కొన్ని పోస్టులు పెంచాలి సార్. ఒక 3000 ఉన్న పోస్టులకు అదనంగా ఒక 3000 పోస్టులు పెంచి హెల్త్ కార్డు ఇవ్వాలి. మళ్ళీ తర్వాత వయసురీత్యా లేనో అనుభవం, ఇప్పుడు ఏజ్ లిమిట్ లేని వాళ్ళకి కనీసం గ్రాస్ శాలరీ ఇవ్వాలి సార్. మళ్ళీ తర్వాత ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సార్. వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి సార్. ముఖ్యంగా కూడా ఏదైతే సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వీళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళకిచ్చే శాలరీ ఎంత వరకు సరిపోతుంది? ఎట్లా కుటుంబం ఎట్లా కొనసాగుతుంది? ఎట్లా నడుస్తుంది మేడం? సార్ మాకు ఇచ్చేది 25,300 నెట్ పేమెంట్ వస్తుంది సార్. 22,000 రూపాయలు పిఎఫ్ కటింగ్ పోద్ది సార్. మొత్తం కలిపి కూడా 27,300 వస్తుంది సార్ శాలరీ. మాకు హెల్త్ కార్డు లేదు, ఏది లేదు సార్. అందులోనే అసలు మా పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చారు సార్. అసలు గట్టిగా చదువులు చదివించుకోలేని పరిస్థితి సార్. ఇంకా అసలు ఎటు సరిపోవట్లేదు సార్. కనపడ్డ చోటలో అప్పు తెచ్చుకొని తినడమే అసలు. కనీసం ఇప్పుడు నేనున్నా సార్, నా కాలు ఖరాబ్ అయ్యి కూడా ఇప్పుడు సంవత్సరంన్నర నేను పైన కూర్చోలేను, ఎత్తుబేషన్ లేదు, మోషన్ పోలేను, కనీసం ఒక గట్టిగా ఇల్లు కట్టుకోలేను, 2 రేకుల రూమ్లు వేసుకోలేని పరిస్థితి సార్. ఈ కాలంలో పిల్లలకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అసలు ఆ పిల్లలకు చదువు కూడా చక్కగా జాగట్లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. నరక యాతన అంటే ఎట్లుంటుందో సెకండ్ ఏఎన్ఎంను చూసి నేర్చుకోవాల్సిందే సార్. ఇంకా ముఖ్యంగా కూడా మీరు చెప్తున్నారు, ఆ 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా చేస్తామని చెప్తున్నారే తప్ప ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి. మాకు రావాల్సిన బెనిఫిట్స్ కాబట్టి మేము ఏమైనా కోరికలు కోరట్లేదు. మాకు కావాల్సిన కూడా సెకండ్ ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాం. ఒకవేళ రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితుల్లో ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సెకండ్ ఏఎన్ఎంలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.